ఇశ్రాయేలీయులను ప్రవక్త ద్వారా అనేక రీతిలుగా వారిని పురుగొలుపుతూ ప్రోత్సహిస్తూ హెచ్చరిస్తూ ఆ విధంగా ఇర్మియా ప్రవక్తను వాడుకున్నాడు. ఇర్మియా చిన్న వయసులో ఉండగానే దేవుడు ఆయనతో మాట్లాడి తన ప్రజలకు దేవుడు ఏ వర్తమానం ఇవ్వాలో ఆ వర్తమానం ఇర్మియా ద్వారా తన ప్రజలకు అందిస్తూ ఉండేవాడు. ఇది పాత నిబంధన గ్రంథంలో కనుక, పాత నిబంధన కాలంలో కనుక ప్రవక్తల ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడేవారు. ప్రవక్తలకు దేవుడు ఏది చెప్పాలో వర్తమానాన్ని వాళ్ళకి ఇచ్చేవారు. ఆ వర్తమానం పట్టుకుని ప్రజల దగ్గరికి వచ్చి, అది ప్రజలకైతే ప్రజలకు, అధికారులకైతే అధికారులకు, నాయకులకైతే నాయకులకు, రాజుకైతే రాజుకి వారు వచ్చి వర్తమానం చెప్పి వెళ్ళేవారు. అందుకనే ప్రవక్త ఊళ్ళోకి వస్తే భయపడిపోతూ ఉండేవారు. రాజు సైతం కూడా అడుగుపోతూ ఉండేవాడు. అమ్మ సమాధానంగా వస్తున్నావు నాయన అని అడుగుతూ ఉండేవారు. సమాధానంగా వస్తున్నాను, ప్రభు ఈ మాట చెప్పమన్నాడని చెప్పేసి వెళ్ళిపోతూ ఉండేవారు. అలాంటి యొక్క ఇర్మియాను దేవుడు వారికి సరైన యొక్క పరిస్థితులు వారు లేరు. దాన్ని బట్టి ఇర్మియా ద్వారా దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వాళ్ళు ఎలాగున్నారంటే ఇర్మియా కాలంకి వచ్చినప్పటికీ చాలా ఏమండి దేవుని మాట అంటే లెక్క లేకుండా, దేవుడు అంటే లెక్క లేకుండా, సరైన విశ్వాసం లేకుండా ఉన్నారు. అయినా దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు కాబట్టి విడిచిపెట్టకుండా వాళ్ళకి పదే పదే తెలియజేస్తూ వాళ్ళకు ఒక చక్కని మాట తెలియజేశారు. వాళ్ళకైనా కొత్త నిబంధనలో ఉన్న భక్తులకైనా అందరికీ వర్తించే మాట ఇది. ఏమని చెప్పాడు ఇక్కడ? చదువమ్మా. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అవునుగాక. చేయనా మా అన్న, ఎల్నా మా అన్న, ఉండనా ఎల్నా అన్నట్టుగా ఏమండి ఎలా చేయకూడదు? అశ్రద్ధ. చాలాసార్లు పెద్దోళ్ళు వాడతారండి కదా, మనం వాడతాం పిల్లలు. ఒరే నీకు ఎంత అశ్రద్ధ ఏంట్రా, నువ్వు ఎంత అశ్రద్ధ ఏంట్రా, ఏదైనా పాడేశాడు అనుకోండి ఏమండి, అలాంటి కొన్ని సందర్భాలు వాడతాం ఈ పదవి. అశ్రద్ధ వల్ల ఏమవుతుందంటే నష్టపోతాం. అర్థమైందండి? అశ్రద్ధగా ఎవరు ఇష్టపడం అలా ఉండడానికి. దేవుడికి ఎందుకు ఇష్టపడతాడు? ఇష్టపడ్డావు ఏమండి. ఒక 4 మాటలు చెప్తాను. ఈ 4 కూడా మన దేశానికి వచ్చేస్తాయి. మన దేశంలో ఎక్కువగా ఎవరుంటారంటే అశ్రద్ధ కలిగినట్టు వాళ్ళు ఉంటారు, బద్ధకంగా ఉన్నవాళ్ళు ఉంటారు. ఎవరండి బద్ధకం. ఎల్లుడికి అంతా బద్ధకం వారు బాబుడికి. ఏ పని చెప్పిన వీడు కొన్నిసార్లు అంటారు కదా, అమ్మ మనుషులు తేవంటే తేకపోతే చచ్చిపోతాం అమ్మ నువ్వు వచ్చినప్పటికి, నేను ముచ్చుకుంటాం మంచిది అంటారు కొంతమంది తల్లులు కొన్నిసార్లు పిల్లల్ని. అర్థమైందా? కాబట్టి అశ్రద్ధ అనేది మంచిది కాదు. రెండోది ఏం చెప్పాను? ఏంటమ్మా? బద్ధకం అనేది మంచిది కాదు. నిర్లక్ష్యం. ఏంటి చెప్పాను? నిర్లక్ష్యం. ఒరి ఎంత నిర్లక్ష్యం ఏంటిరా నీకు, మాట చెప్తే నీకు ఎంత నిర్లక్ష్యం ఏంటి అంటాం కదా. 4వది సోమరితనం. ఈ 4 కూడా మంచి కాని లక్షణాలు, మంచి ఏమాత్రం కావు. ఈ 4 లక్షణాలు ఏది కూడా ఎవరికి ఉండడానికి వీల్లేదు. ఏమండి, ఇది మన పిల్లల్లో కూడా ఉండకూడదని తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటాం. వీటి వల్ల ఏమవుతుందంటే వారు ఏది సాధించలేరు, ఏది జయించలేరు. ఎప్పుడు కూడా వారి జీవితాలు జీవితంగా ఉండవు. ఈ 4 దరికి రాకుండా చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ ప్రజలకు ఎలా ఉన్నారంటే అశ్రద్ధతో ఉన్నారండి. శ్రద్ధ లేదు. అవునండి. అశ్రద్ధ అంటే ఏంటి? అశ్రద్ధ అంటే ఏంటి? నిర్లక్ష్యం అంటే ఏంటి? బద్ధకం అంటే ఏంటి? ఏమండి, ఇవన్నీ కొంత ఇంచుమించులో కవనపిల్లలు లాంటివి అనమాట. 4 కవనపిల్లలు అంటారు చూసారా, అలాంటివి అనమాట. కాబట్టి పిల్లలు దేవుడు వాళ్ళ విషయమై ఎంత కేర్ తీసుకుంటాడో చూడండి. మీరు అశ్రద్ధగా ఉండవద్దు. మీరు యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేస్తే అది శాపమే తప్ప ఆశీర్వాదం ఎలాగ వస్తుంది? అర్థమైందండి? కనుక అశ్రద్ధగా వద్దు. అశ్రద్ధ గురించి నేను చెప్పను ఈరోజు. అశ్రద్ధ గురించి ఒక మాటలోనే అంతా వచ్చేసింది. అంటే మనం అలా ఉండకూడదు అనేది ఒక మాటలో మనకు తెలిసిపోద్ది. శ్రద్ధ అనే దాని గురించి చెప్తాను ఈరోజు.
అంటే మనం శ్రద్ధ కలిగి ఉంటే కలిగే ఆశీర్వాదం, మనం శ్రద్ధ కలిగి ఉంటే కలిగే మేలులు. శ్రద్ధ కలిగి ఉండడం వల్ల ఏక పరిస్థితులు మన పట్ల దేవుడు దయ చూపిస్తాడు. కాబట్టి ఇప్పుడు అటువంటి విషయాలను కొన్ని మాటలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. శ్రద్ధ వల్ల ఏమవుతుంది అంటే, శ్రద్ధ తీసుకుంటాం వల్ల కొన్ని రోగాలు రాకుండా ఆగుతాయి. మామూలుగా కూడా శ్రద్ధ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, కొన్ని రోగాలు రాకుండా ఆగుతాయి, రాకుండా కాపాడుకోవచ్చు అండి. ఇది భౌతికంగా కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఏమండి ఏమవుతుంది, శ్రద్ధ కలిగినట్టు వారుగా, అంటే ఆరోగ్యం విషయంలో ఒక అవగాహన, ఒక శ్రద్ధ కలిగి ఉండాలి. మన ఒక అబ్బాయికి నొప్పి వచ్చింది. ఆ రోజు అప్పనపేట వారికి సంత చేయడానికి వెళ్ళాం. అప్పనపేట వారికో తాళపల్లి వారికో, తాళపల్లిగా మీరు వచ్చారు కదా, వెళ్ళాం. సరే వస్తా 7 ఆ టైం అవుతుంది. అక్కడ హోటల్ కాడ ఆగి కొంచెం టిఫిన్ అది చేయండి బాబు, చాలా లేట్ అయిపోయింది అని చెప్పేసి అక్కడ ఉండి నేను అక్కడ కూర్చున్నా. ఈ లోపల ఫోన్ వచ్చింది అన్నమాట. అంత నైట్ వచ్చింది, తెల్లగట్లు ఫోన్ చేశారు, ఇలా నొప్పి వచ్చేస్తుందండి అని చెప్పేసి. ఏ పక్కన వస్తుందని అడిగాను. కుడి పక్కనే ఎడం పక్కన అన్నాను. ఎడం పక్కన గ్యాస్ట్రిక్ వచ్చేసింది మీ అబ్బాయికి, ఏం కాదు, కంగారు పడక్కలేదు, తైతిగా తీసుకురండి చూపిద్దారు అన్నాను. సరే మొత్తం మీద ఫోన్ చేశారు, సరిగ్గా రాలింగ్ వచ్చామని అని. అయితే వచ్చేయండి, ఇలా వచ్చేయండి, నేను ఊరి చివరు అన్నాను. అంతలో వచ్చేసారు. ఇళ్ళకి వెళ్ళిపోమని నేను ఆ ముగ్గురు వచ్చారు బండి మీద, వాళ్ళ అమ్మ నాన్న తీసుకుని ఆ అబ్బాయి నేను ఎక్కించుకుని మేము తణుకు వెళ్ళిపోయి చూపించినప్పుడు ఆయన ఏమన్నాడు అదే చెప్పాడు. సత్యసాయి హాస్పిటల్కి తీసుకెళ్తాం జరిగింది బాబు, ఇది అలసర్ అది అని చెప్పేసాను. అప్పుడు అన్నాడు, నీళ్లు తాగుతావు ఏంటంటే అస్సలు తాగడండి వీడు అంటున్నాడు. అదే రోగం. ఏది రోగం? నీళ్ళు తాగపోవటం రోగం తెలుసా? నీళ్ళు తాగపోవటం రోగం కాదు, రోగాలు అని కూడా అనొచ్చు. అర్థమైందండి? పిల్లలకు అలవాటు చేయండి, పెద్దవాళ్ళు తల్లిదండ్రులుగా. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మొత్తుకుంటూ ఉంటాను. అర్థమైందండి? మా చంటిబిడ్డ సైతం కూడా లెగ్గాన్ని లేచిన తర్వాత నీళ్ళు తాగుతాడండి, వేడి నీళ్ళు. అర్థమైంది? అలవాటు చేతుల్లో ఉంటుందండి. ఎకారం అండి, పొద్దున్నే నీళ్ళు తాగుతుంది. మరి ఎకారమే మధ్యలో తాగలని చాలా ఎకారంగా ఉంటాయి. అలవాటు చేస్తే నేను 2 లోటాలు అవలేలుగా తాగేస్తాను. ఉదయాన్నే 1.5 లీటర్ ఉంటాయి, 2 లోటాలు ఉంటాయి, తాగేస్తాను. అర్థమైంది? టిఫిన్ చేయకముందు 2 లీటర్లు తాగేస్తాను, ఇంకొక 1/2 లీటర్ తాగుతాను. అయ్యి ఇచ్చేస్తారు మా పాస్టర్లు, తాగేస్తాను, ఏది ఇచ్చే తాగేస్తాను. అర్థమైందండి? అలసర రాకుండా కాపాడుతుంది. పేగు ఒరిసిపోతాం కారణం నీళ్ళు లేకపోవటం. అర్థమైందండి? అలాగనే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నిర్గమకాండం 15:26 చదవండి. అక్కడ ఏం చెప్తాడో దేవుడు. 15:26. అది ఏం చేయాలి? దేవుని వాక్కు శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినటమే కాదు, ఆ ప్రకారం చెయ్యాలి. మనం దేవుని వాక్యం నువ్వు శ్రద్ధగా విని న్యాయమైనది చేసి, ఏది న్యాయమో దేవుని దృష్టికి అది చేసి, ఆయన ఆజ్ఞలను విధేయులై, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించాలి. విధేయులై ఆయన కట్టడలు అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన, అలా చేస్తే, అలా శ్రద్ధ కలిగి ఉంటే ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రాదు. ఐగుప్తులకి కలిగిన రోగాలు ఏది మీకు రాదు. ఒకవేళ ఏదైనా వచ్చిందేమో పొరపాటు అనుకో, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను రాకుండానే చూస్తాను. ఒకవేళ ఏ కారణం చేత ఏదైనా వస్తే స్వస్థపరుస్తాను నిన్ను. ప్రైజ్ లార్డ్. ఎప్పుడు? ఆయన మాట శ్రద్ధగా విని న్యాయమైనది చేసి ఆయనకి ఇష్టమైనది చేసినప్పుడు ఏమండి 99% రాకుండా ఆపుతాడు. ఒకవేళ 1% ఒకవేళ ఏదో మన పొరపాట్ల వల్ల ఏదైనా ఏమండి తినకూడదు తినేసేసి, తాగకూడదు తాగేసేసి, ఏమండి మనం కంట్రోల్ చేసుకోలేం కదా, నోరు ఊరిపోతూ ఉంటుంది కొన్నిసార్లు. ఏమండి ఆ బజ్జీలు చూసినప్పుడు, ఆ మిరగాయ బజ్జీలు చూసినప్పుడు తెలుసు అవి తినకూడదని తినేస్తాం.
ఇలాంటి కొన్నిసార్లు ఏమండి మన పొరపాట్లను బట్టి ఒకవేళ ఏదైనా రోగం వచ్చినా నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు ఆయన. నేను స్వస్థపరుచు యెహోవాను నేను అంటున్నాడు. ఎప్పుడు అంటే నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. నీ యొక్క శ్రద్ధ దేవుడు చూస్తాడు. దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని సన్నిధి పట్ల ఏం కలిగి ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. ఇంక నిర్గమకాండంలో మరొక మాట 19:5 అధ్యాయం 5వ వచనం చదువుతాం. నా మాట మీరు శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నాకు ఒక నిబంధన ఇచ్చాను, కొత్త నిబంధన. నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల నడుచుకుంటే మీరు సమస్త దేశాలు ఎన్నో దేశాలు ఉన్నాయి. ఇది ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నమాట. సమస్త దేశ జనులు నాకు స్వకీయ సంపాద్యమగుదురు. మళ్ళీ చదవం ఫస్ట్ నుంచి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరిస్తే నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యముగా ఉంటారు. సమస్త భూమి నా యొక్క బిడ్డలు నా స్వాస్థ్యంగా ఉంటారు. ఈ సమస్త ప్రజలందరిలో కూడా మీరు నాకు స్వాస్థ్యముగా ఉంటారు, నాకు స్వకీయ సంపాద్యముగా ఉంటారు, నా పిల్లలుగా మీరు ఉంటారు. నా మాట మీరు శ్రద్ధగా వింటే, నాకు ఇష్టమైన మీరు చేస్తే నా స్వకీయ సంపాద్యముగా మీరు ఉంటారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో కూడా అదే మాట రాయబడింది. చదువుదాం. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల మీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే మిమ్మల్ని హెచ్చిస్తాను. ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం అండి ఇది. యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చింది. ఇది యేసు ప్రభు ద్వారా మనకు వచ్చిందండి. నువ్వు ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికంటే నిన్ను పైన ఉంచుతాను. అలాగే ఉంచాడు ఇశ్రాయేల్ ప్రజలు. అర్థమైందండి? కనుక పైన ఉంచుతాను. 1000 సంవత్సరాల క్రితం వచ్చిన వాగ్దానం అండి అది. యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చింది ఇది. నువ్వు ఆయన మాట విని శ్రద్ధగా ఆయన చెప్పింది చెయ్యి, ఆయన ఆజ్ఞకు లోబడు, ఆయన విధేయత చూపించు, ఆయన మాట నెరవేర్చు నువ్వు. అవునండి, నిన్ను హెచ్చించువాడు ఆయన. తూర్పు నుండి అయినా పడమటి నుండి అయినా హెచ్చు కలగదు. అది ఆయన ద్వారాగానే హెచ్చు కలుగుతుంది. ఆయన ఎవరిని హెచ్చిస్తాడో వారు హెచ్చించబడతారండి. ఎవరు తగ్గించలేరు. ఆయన ఎవరిని తగ్గిస్తాడో వాడిని ఎవరో హెచ్చించలేడు. అంతా ఆయన చేతులు. ఈ కాలచక్రం, మన జీవిత విధానం, మన బ్రతుకంతా ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలో ఉందండి. ఆయన హెచ్చించాలంటే ఎంతమంది అడ్డుపడినా ఆగరండి. ఆయన తగ్గించాలంటే ఎవడు హెచ్చించబడ్డాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి. శ్రద్ధ, ఆయన మాట విషయం శ్రద్ధ, ఆయన ఆజ్ఞల విషయం శ్రద్ధ, ఆయన కట్టడల విషయం శ్రద్ధ, ఆయన నిబంధన విషయంలో శ్రద్ధ కలిగినట్టు వారుగా మనం ఉండాలి. అవునండి, సామెతలు 14లో ఒక మాట అంటాడు. సామెత గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడింది. బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడు. బద్ధకంగా వాడికి ఎలాగ ఉంటుందంట? ఇందాక అశ్రద్ధగా ఆయన కార్యాలు చేస్తే శాపగ్రస్తుడు అవుతాడు. బద్ధకంగా పనిచేస్తే దరిద్రతంతా వాడి దగ్గరే ఉంటుంది అనమాట. బద్ధకత్తుడి దగ్గరే ఉంటుందండి. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. శ్రద్ధ గలవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఆశీర్వాదం. కాబట్టి మనము ఎందుకంటే ఎన్ని విన్నా కానీ ఏమండి మళ్ళీ మామూలుగానే ఉంటాం. మనం ఎన్ని విన్నా కానీ దాన్ని తీసుకోవాలి. మనం ఆ మాట తీసుకొని నేను ఎందుకు శ్రద్ధగా ఉండకూడదు? ఈరోజు తీసుకోండి. మీరు మీ జీవితంలో ఆయన కార్యం చేయకపోతే అడగండి. ఈరోజు తీసుకో. నేను శ్రద్ధ కలిగి ఉంటాను. ఏ విషయంలో? ఆయన మాట విషయంలో, ఆయన మాట వినే విషయంలో
ఆయన ఏం మాట్లాడతాడు? 8 గంటలకు ఆరాధన నాయన, నేను 8 గంటలకి వచ్చేసి ఇక్కడ ఉంటాను, నేను మిమ్మల్ని ఆశీర్వదించాలని, నా దూతలు మా చుట్టూ ఉంటారు మిమ్మల్ని దీవించాలని. మీరు ఎప్పుడు వస్తారు? మాట్లాడరు. 8:30కు వస్తారు, అది సరదా? 8:15 వచ్చేసి అంటే అది సరదా? 9ంటికి వస్తే అది సరదా? నీకు శ్రద్ధ ఉంటే 7ంటికి నువ్వు అక్కడ బయలుదేరతావు, 7ంటికే నువ్వు ఆతురంగా ప్రార్థన చేస్తావు ప్రభు అని. వచ్చి సమయానికి ముందు వచ్చి ప్రార్థన చేస్తావు. ఏమండి, ఒకసారి ఒక సేవకులు సాక్ష్యం చెప్తాను. ఈ మధ్య ఈయన ఏరే దేశంలో ఈయన్ని వాకింగ్ చెప్పడానికి పిలిచారంట. ఈయన వాక్యం చెప్పడానికి వెళ్ళారంట. వెళితే అక్కడ 6ంటికి ఆరాధన ప్రారంభం అంట. 10 నిమిషాలు తక్కువ 6ంటికి 99% వచ్చేసారంట. ఎంతసేపు ముందు వచ్చేసారు? మళ్ళీ మళ్ళీ వందలు కాదు, 1000 మంది ఉంటారు ఆ ఆరాధనలో. టయ్యానికి 10 నిమిషాలు ఉందనగా మొత్తం పిలప్ అయిపోయింది అంటండి. ఎక్కడో 1 అర ఎక్కడో తప్ప. ఆయన ఆశ్చర్యపోయాడంట. ఏంట్రా బాబు, ఇంత క్రమశిక్షణ ఏంట్రా బాబు? ఆ విధంగానే వచ్చినట్టు వాళ్ళు అందరూ కూడా 300 కార్లు వేసుకుని వచ్చిన వాళ్ళేనంట. అంటే వాళ్ళు నమ్ముకున్నాడు కార్లు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళకి శ్రద్ధను బట్టి దేవుడు హెచ్చించాడు, వాళ్ళు ఆశీర్వదించాడు. మనం ఎప్పుడు అలాగే ఉండి ఎందుకుంటాం తెలుసా? ఏమండి, మనం ఎన్నట్టుగా ఉంటాం, కానీ ఏం చెయ్యం? ఆచరించాం, వింటాం, మళ్ళీ తందంతాను రెడ్డి గారు వచ్చారు మళ్ళీ మొదటంటారు అంటారు చూసారా? అలా ఉంటుంది మన పరిస్థితి. కానీ మనం ఒక పర్ఫెక్ట్గా మనం ఖచ్చితంగా మీరు అలా చెయ్యండి. మీరు ఎంతోమందికి ఆశీర్వదకరంగా లేకపోతే అడగండి. ప్రభునందు ప్రియ దేని బిడ్డ, ఆసక్తి మనలో ఉండాలి, ఆసక్తి మనలో ఉండాలి, ఆ వాక్ మనలో ఉండాలి, మనలో నిలవాలి. కాబట్టి ఎప్పుడు అంతేనా? వచ్చే వారం చెయ్యండి, 8 గంటలకు కాదు, 10 నిమిషాల దాకా 8ంటికి ఉండండి. కొద్ది కాలంలోనే మీ యొక్క కుటుంబాల్లో, మీ జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు మీరు ప్రార్థన చేయకపోయినా ఎత్తేసేస్తాడు ఆయన. ఎందుకంటే శ్రద్ధ బట్టి ఎన్ని రకాలుగా ఎన్ని వాక్యాలు అంటే కొన్ని 1000 వాక్యాలు మనం వింటున్నాం, కొన్ని 100 సేవకుల మాటలు వింటున్నాం. కానీ మారకపోతే ప్రయోజనం ఉండదండి. కనుక ఈ చిన్న విషయమే కదా, పెద్దదేం కాదు. మనం మొయ్యలేంది, చేయలేంది, రాలేంది కాదు కదా. మనం చెయ్యాలని చేయగలదు, కానీ చెయ్యం. ఎందుకని? వెళ్దాంలే అంటే నిర్లక్ష్యం. ఇదేనండి నీ ఆశీర్వాదానికి, నీ కుటుంబాల్లో కార్యాలు జరగపోవటానికి అడ్డొచ్చేస్తుందండి ఇది. కనుకనే నేను 7 ప్రార్థన చేరుతీ, కనీసం ఈ ప్రార్థన నేను చేయాలని ఆసక్తి ఎప్పుడైనా మీలో ఉందండి? రావాలి. చదువుతో నిమిత్తం లేదు కదా. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, శ్రద్ధ. బైబిల్ గ్రంథంలో శ్రద్ధ కలిగిన పరిస్థితులకి కలిగిన ఆశీర్వాదాలను చూద్దామా? చూడండి, రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం చదువుదామండి. అతడు, నీవు మా ఎడల ఇంత శ్రద్ధాభక్తులు మా ఎడల కనుపరిస్థితివి, నీకు నేను ఏమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా? ఆగమ్మ. ఇక్కడ దైవజనుడు ప్రవక్త ఎలీషా, మనకు తెలిసింది ఈ కథ కాబట్టి టూకీగా చెప్తాను సందర్భాన్ని బట్టి. దైవజనుడు ఎక్కడో కొండపైన గుడారాల్లో ఉంటాడు. దేవుడు ఆయనతో మాట్లాడతాడు. దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు అది అర్ధరాత్రైనా, అది మిట్ట మధ్యాహ్నమైనా, అది మంచి వర్షం వచ్చే సమయమైనా, అదే సమయమైనా సరే వెంటనే దేవుడు చెప్పగానే లేచి రాజుగారితో చెప్పమంటే రాజుగారి దగ్గరికి వెళ్ళిపోతాడు, రాజుతో చెప్పొస్తాడు. ప్రజలతో చెప్పాల్సింది ప్రజలతో చెప్తాడు, పెద్దలతో చెప్పాలంటే పెద్దలు చెప్తాడు.
అలా చెప్పేసి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వచ్చి వెళ్ళాలి అంటే చాలా దూరం. అసలు కొండ దిగటమే, కొండ ఎక్కడమే చాలా టైం పడుతుంది. అది రోజు వచ్చి వెళ్తున్నాడండి. ఒక ఆమె చూసింది, ఈ దైవజనుడు కదా, ఎండలో వెళ్తున్నాడు చూసింది, వర్షంలో వెళ్తున్నాడు తడుచుకుంటా చూసింది, అయ్యో రాత్రులు వెళ్తున్నాడు, సమయం కాని సమయంలో వెళ్తున్నాడు. ఓ రోజు వెళ్ళి ఆపింది, అయ్యా మా ఇంటికి వచ్చి కొద్ది ఆతిథ్యం ఇస్తాను, స్వీకరించి వెళ్ళండి అని బతిమలాడింది. కుదరదన్నాడు, బ్రతిమలాడింది ప్రేమతో. ఇంకా కాదనలేకపోయాడు. ఇంటికి వచ్చాడు, ఆతిథ్యం ఇచ్చింది, తీసుకున్నాడు, మరి వెళ్ళిపోతున్నాడు. ఏమంటుంది, అయ్యా మీరు ఈ మార్గంగా ఎప్పుడు వచ్చినా సరే మా ఇంటికి వచ్చి కొద్ది ఆతిథ్యం తీసుకుని వెళ్ళాలండి అయ్యా, అదేనయ్యా నా ఆశ అని చెప్పింది. సర్లేమ్మా అన్నాడు. వచ్చినప్పుడు అల్లా కూడా ఆడకు వస్తున్నాడు, ఆతిథ్యం ఇస్తుంది, వెళ్ళిపోతున్నాడు. ఒకసారి ఆయన వచ్చినప్పటికీ వచ్చాడు. అయ్యారు రండి అంటుంది. రండి అన్నప్పుడు లోనకు రాబోతులకి, లోనకు కదయ్యా, అయ్యా ఆ మెట్లంతా పైకి వెళ్దండి అంటుంది. ఆ మెట్లంతా పైకి తీసుకెళ్ళింది. ఆ మెట్ల కంటే పైకి తీసుకెళ్తే పైన ఒక పెద్ద రూమ్ వేసిందండి. అంటే అలా ఆయనగారితో చెప్తుంది, భర్తగారితో చెప్తుంది. చివరిసారి ఆయన దగ్గరకు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అంటుంది, అలా ఆయన చూస్తున్నాడు, అలా ఆయనతో, మన ఇంటికి వస్తున్నాడు కదా, వెళ్తున్నాడు కదా, ఆయన దైవజ్ఞుడు అయ్యా, ఆయన దైవజ్ఞుడు నేను ఎరుగుదును, అయితే వచ్చేసి ఏదో కొంచెంసేపు ఉండి వెళ్ళిపోతున్నాడు. అలా కాదయ్యా, ఆయన వచ్చి కొంచెంసేపు రెస్ట్ తీసుకుని వెళ్తే బాగుంటుంది. అది మన ఇంట్లో మన మంచం మీద మన కుర్చీలో కూర్చుంటే బాగోదు. ఆయన ప్రవక్త, దేవుడు ఆయనతో మాట్లాడతాడు. కాబట్టి ఓ గది కడదామయ్యా, ఓ గది కట్టింది అయ్యా అంటే, అలాగే ఆవిడ చెప్పడం తడువాయే, వెంటనే గది కట్టేశాడు. గది అయిపోయింది. మంచం ఒకటి వేద్దాం, మంచం, ఆ పీట, బల్ల, దీపస్తంభం, ఇవన్నీ గదులు అవిచేసిన తర్వాత నెక్స్ట్ వచ్చినప్పటికీ ఈ గది రెడీ అయిపోయిందండి. తీసుకెళ్తే ఆశ్చర్యపోయాడు దైవజనుడే, ఆ సేవకుడే ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి తన శిష్యుడు ఒకడు ఉన్నాడు, వాడిని పిలిచి ఆ శిష్యుడితో అన్నాడు, ఈమె మన ఎడల ఎంత శ్రద్ధ భక్తులు కనపరుస్తుందేంటి, ఎంత శ్రద్ధ ఏంటి ఈమెకి, మనమంటే మన మీద అంత శ్రద్ధ భక్తి ఏంటి ఈమెకి. ఓ పని చేద్దాం, వీడికి ఏదన్నా కావాలేమో అడుగు, ఒకవేళ రాజుతో ఏదన్నా మాట్లాడగలుగుతారేమో అడుగు. ఎందుకంటే రాజు అయినా సరే ఈయన మాట్లాడితే ఓకే అంటాడు ఆయన. రాజుతో ఏదైనా అవసరం ఉందేమో అడుగు, నేను రాజుతో మాట్లాడతాను, ఆ పని అయిపోద్ది. ఒకవేళ సైన్యాధిపతితో ఏదైనా పని ఉందేమో అడుగు, ఒకవేళ ఏదైనా సరిహద్దులు గొడవలు ఉంటే ఆ సైన్యాధిపతి నేను మాట్లాడతాను ఆయనతో, అంతే, ఆ సమస్యలన్నీ రద్దు అయిపోతాయి. మనకి ఎవరితోటో మాట్లాడాలి అడుగు అంటుంటే ఆ మాటలు అడుగుతాడు, అమ్మా మరి ఏదన్నా రాజుగారితో ఏదైనా చెప్పి ఏదైనా నీకు ఏదైనా చేయమంటావా అమ్మా, ఏదైనా ఇప్పించమంటావా, లేక సైన్యాధితో పదితో మాట్లాడి ఏదైనా చేయమంటావంటే, నేను నా స్వజనుల మధ్య ఉన్నాను, నా స్వజనుల మధ్య కాపురం చేస్తున్నాను నేను. అంటే మా అత్త మామలో ఇదే ఊరు, మా తల్లిదండ్రులు ఇదే ఊరు, మా అన్నదమ్ములది ఇదే ఊరు, మా రక్త సంబంధులు ఇదే ఊరు, నాకేం కావాలో అడక్కముందు వచ్చేద్దా నాకు. అది కాకుండా మాకు బోల్డ్ అంత ఉందయ్యా, మాకు బోల్డ్ అంత ఉంది, బోల్డ్ ఐశ్వర్యం ఉంది, మా గురించి ఏం చేయొద్దు, కానీ వచ్చినప్పుడల్లా వచ్చి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, దాని తాళం వెయ్యం. అది ఆయన కోసమే, మాకు ఒక్కలేదు, మాకు బోల్డ్ ఉన్నాయి గదుల కింద, మాకు బోల్డ్ బిల్డింగ్ ఉంది, పెద్ద స్థలం ఉంది మాకు, కాబట్టి మాకు అవసరం లేదు, ఉండేది నేను మా ఆయన, కాబట్టి అది ఆయన కోసమే. ఎప్పుడైనా రావచ్చు, ఎంతసేపు అన్నా రెస్ట్ తీసుకోవచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, మా పర్మిషన్ అక్కలేదు, రావడానికి పర్మిషన్ అక్కలేదు, వెళ్ళిపోవడానికి పర్మిషన్ అక్కలేదు. వెళ్ళేటప్పుడు గడేసుకు వెళ్ళిపోవడమే, వచ్చినప్పుడు గడి తీసి దాంట్లో ఉండడమే, అన్ని రకాల సొగలు అక్కడ ఉంది అని చెప్తులకి ఈయనకి ఆశ్చర్యం కలిగి, ఏమండి నేను స్వజుల మధ్య ఉన్నాను అంట్లోకి శిష్యుడు అడుగుతున్నాడు, ఆవిడకి అసలు ఏదో చేయాలి, ఎంత చేస్తుంది మన ఎడల, మనం ఏదో చేద్దాం, ఎంత శ్రద్ధ మన పట్ల చూపిస్తుంది కదా, ఆవిడకి ఏదో చెయ్యాలి,
ఆమె కోసం ఏదో ఉపకారం చేద్దాం. నేను దేవుడిని అడిగితే దేవుడు కాదండు. ఆవిడకి అసలు ఏంటి కొరత ఉందో అడుగు చూడు అంటే, ఆవిడకండి కుమారుడు లేడండి అన్నాడు శిష్యుడు. శిష్యుడు తల తెలివైనాడు. ఆమెకి ఎవరు లేరంట, కుమార్తెలు ఉన్నారా అంటే ఏంటి అంటే, ఈయన అడిగితే దేవుడు చేస్తాడని ఈయన తెలుసు శిష్యుడు. కొడుకు లేరండి అంటే, ఆమె పిలిచిరా అంటే పిలుచుకొచ్చాడు. తలుపు చాటున ఉంది. అమ్మా మళ్ళీ ఇదే ఋతువు కల్లా, ఇదే సంవత్సరం కల్లా నీ కౌగిట్లో కొడుకుంటాడమ్మా అన్నాడు. ఆవిడికి ఆ భర్త ఏమో ముసలోడు, మరి ఎవడిదే ముసలామే కదా, ఇదేంటయ్యా నాతో ఇలాగా రకాలంగా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. లేదు నేను మాట్లాడేది వాస్తవం. మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఇదే ఋతువు వచ్చినప్పటికీ నీ కౌట్లో కొడుకుంటాడని చెప్పాడండి అని చెప్పేసి వెళ్ళిపోయాడండి ఆయన. ఆడ ప్రార్థన చేయలేదు, ఆడ నూనె రాయలేదు, ఏం చేయలేదండి, మాట ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ సంవత్సరం తిరిగి వచ్చినప్పటికి కొడుకుట్టాడు. ఆ ముసలావిడికి కొడుకుట్టాడండి. ఆ ముసలాయన కొడుకు పుట్టాడండి. ఇంకా కొడుకు పుట్టిన తర్వాత ఆ ఇంట్లో ఉంటుంది ఆనందం. ఏమండి, మామూలు లేక పుడితేనే చాలా ఆనందం కదా, ఈ ముసలోడు అయిన తర్వాత పుడితే ఇంకెంత ఆనందం. ఇంక ఈయన ఏం చేస్తున్నాడంటే ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకుపోతున్నాడు ఈయన. ఏమండి, ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకుపోతున్నాడు. పొలం వెళ్తే పొలం తీసుకుపోతున్నాడు ఈ అబ్బాయిని. ఇంకా ఉండలేకపోతున్నాడు ఆ ముసలాయన ఈ బిడ్డని చూసి. ఓ రోజున అలాగ బెడ్ కూడా ఎదిగాడు, కొంచెం ఎదిగాడు. పొలం వెళ్ళిపోయాడు, పొలం తీసుకెళ్ళిపోయాడు. పొలంలో వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి బాధపడుతున్నాడు. ఆయన తలపొడి వచ్చేస్తున్నాయా అంటే, తలపోయినే రాయబడింది అక్కడ ఆ రెఫరెన్స్ అది. కానీ తలపొడి వచ్చేస్తున్నాడు విపరీతంగా. ఆయన తలపొడి వచ్చేస్తున్నాయని చెప్పి గోలెత్తేస్తున్నాడు. వెంటనే పన్నెండు ఇక అమ్మగారు తీసుకెళ్ళిచ్చే ఈ బాబుని, ఏదో తలపొడి వస్తుందట, కొంచెం అమ్మగారు ఏదన్నా రాస్తారు, ఇప్పుడు తీసుకెళ్ళంటే గాడి మీద తీసుకుని వచ్చేసాడు. అమ్మగారు మరి తలపోటు అని చాలా బాధపడుతున్నాడంటే, సరే ఆ అబ్బాయిని ఎత్తుకుని లోన తీసుకెళ్ళి ఆ ఒళ్ళో పడుకోబెట్టుకుని ఏదో మద్రన చేస్తూ ఏదో ఉంది. ఇలాగ చచ్చిపోయాడు. ఇలాగేమైపోయాడు, చచ్చిపోయాడు. ఆమెకు అయ్యోమయం అయిపోయింది. నేను కొడుకుని కావాలని అడగలేదు, కానీ ఆయన ఇచ్చాడు. మరి ఏంటిది ఎలా జరిగిపోయిందంటే, కొన్నిసార్లు అండి మనం అనుకోలేని జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ధైర్యంగా ఉండాలి. లబో దిబోమని బాదుకోకూడదండి, లబో దిబో అని కేకలేయకూడదండి. నిదానించాలి, ధైర్యం తెచ్చుకోవాలి. మనం ప్రతికూలంగా ఎందుకు జరిగిందో తెలియదు, కొన్నిసార్లు ఎందుకు జరిగిందో తెలియదు, కొన్నిసార్లు మనకు ఆన్సర్ తెలియదు. అయినప్పటికీ కూడా దేవుని బిడ్డలుగా లబో దిబో అనేది మాత్రం గోలగాలు చేసినట్టుగా అన్యుల్లాగా కేకలు బొబ్బలు అరిచినట్లుగా భయపడిపోయినట్లుగా కేకలు వేసినా ఉండకూడదు. ఈమెం చేస్తారు, చనిపోయాడు కానీ పనుడితో కూడా చెప్పలేదండి. మెల్లిగా చనిపోయిన బిడ్డను భుజం మీద వేసుకుని పైకి గదికి తీసుకెళ్ళిపోయి, ఏ మంచం అయితే దైవ సేవకుడు వచ్చి పడుకుంటాడో అదే మంచం మీద పడుకోబెట్టి మళ్ళీ బయటకు వచ్చి గడిపెట్టేసింది, కిందకు వచ్చేసింది. ఆ పనుడితో అంటుంది, ఇదిగో అయ్యగారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమన్నట్టుగా ఏ బాధ లేకుండా చూడండి ఎలా ఆపుకుందో చూడండి. అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఒక గాడిదని గంత కట్టించి ఒక పనుడు నాకు పంపించమను, నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి అని కౌరు పంపింది. సరే అని చెప్పి నేను చెప్పాడు. ఈ నేను ఏమండి దైవజనుడి దగ్గరికి వెళ్ళాలంట, ఒక గాడిదని గంత కట్టి పనివాడు పంపించమన్నారండి అమ్మగారు అంట్లోకి. ఇప్పుడు ఆయన అడుగుతున్న ప్రశ్న, ఆ భర్త గారు వేస్తే ప్రశ్న చూడండి, ఇప్పుడు చదవండి. ఈరోజు అమావాస్య కాదు, విశ్రాంతి దినము కాదు, అతని వద్దకు ఎందుకు వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళవలసిన అవసరం ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ఆయనకి ఏం తెలుసు? అమావాస్య ప్రార్థనకి వెళ్తుందని తెలుసు, ఆమె ప్రతి విశ్రాంతి దినం ప్రార్థనకి వెళ్తుందని తెలుసు ఆయనకి. ప్రతి విశ్రాంతి దినమును దైవజనుడి దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు విని అక్కడ ప్రార్థన ఏమండి చేసి వస్తుందండి. ప్రతి శనివారం వాళ్ళకి విశ్రాంతి దినం అంటే ప్రతి శనివారం వెళ్తుంది. మధ్యలో నెల ప్రార్థన. ఎప్పుడు? అమావాస్యకి మీటింగ్ వేసుకుంటారు చాలామంది, ఇవి దీన్ని చూసే. అమావాస్యకి మీటింగ్. నెల ప్రార్థన అంటే ఏంటి? నెల ప్రార్థన ఏంటి? ఆదివారం ఎత్తనం కదా, నెల ప్రార్థన అక్కలేదని కాదు. ఆదివారం ప్రార్థన అంత అవసరమో, నెల ప్రార్థన కూడా, ఆ ఉపవాస ప్రార్థన కూడా అంత అవసరం.
నీవేమో దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, నిన్ను దేవుడు నిర్లక్ష్య పెడుతున్నాడు. అంతే అంతే తేడా. మనము నిర్లక్ష్యంగా ఉంటే ఆయన నిర్లక్ష్యంగా ఉంటాడు, నీ విషయంలో పట్టించుకోడు. మనం సద్భావం కలిగి ఉంటే సద్భావం కలిగి వారి ఎడల సద్భావం కలిగి ఉంటాడు, ఇటుకలు ఎడల ఇటుకలుగా ఉంటాడు ఆయన. నువ్వే చేస్తావు అదే చేస్తాడు ఆయన. అవునండి, గమనించండి. ఈమెకి అప్పుడు కొత్త నిబంధన కాదు, పాత నిబంధన కాలంలోని క్రమం చూడండి. చదవండి అన్నమాట. ఈరోజు అమావాస్య కాదు, విశ్రాంతి దినము కాదు, అతని యొద్దకు ఎందుకు వెళ్ళాలి? ఈరోజు అమావాస్య అయిపోయింది, విశ్రాంతి దినం కాదు, మధ్య రోజు ఇది, ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి అని ప్రశ్నిస్తున్నాడు భర్త గారు. అడుగుతారు కదా, ఇప్పుడేంటమ్మా చర్చికి? ఆదివారం కాదు కదా, మిడిల్ కాదు కదా, ఉపవాస ప్రార్థన కాదు కదా, నెల ప్రార్థన కాదు. వాళ్ళకి అభ్యాసం అయిపోవాలి, ఉన్న వాళ్ళకి అభ్యాసం అవ్వాలి, తెలియాలి, ఉన్న వాళ్ళకి తెలియాలి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఎవరి కేశవరంలో వాళ్ళు కార్యక్రమాన్ని పిలవడానికి వచ్చేవారు బంధువులు. వాళ్ళు నమ్ముకున్నట్టు ప్రారంభంలో వాళ్ళు దేవుని వాక్యాన్ని పట్టుకుని, ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకుని వాక్యం మీద ఆధారపడి సమయాలు అయ్యి ఆ వాక్యాన్ని నేను అప్పుడు వారానికి 3 సార్లు వెళ్ళి అక్కడికి వాక్యం బోధిస్తూ వచ్చేవాడు. వాక్యం అంటే చాలా ఆసక్తి వినేవారు. ఆ వాక్యాన్ని పట్టుకుని ఏం చేశాడు తెలుసా? ఆదివారం ఆరాధన కాకుండా, శుక్రవారం ప్రార్థనే కాకుండా, మంగళవారం ఉపవాస ప్రార్థన ఇలా పెట్టుకుని, మరలా మనం రక్షించబడ్డాం కదా, ఇలా ఉండకూడదని బుధవారం లక్షవారం 2 రోజులు ఉన్నాయి. ఈ బుధవారం లక్షవారాల్లో ఆ ఊరు విడిచిపెట్టి పక్కూళ్ళకి వెళ్ళి పత్రికలు పంచొద్దాం, సువార్త చేసేద్దామని 2, 3, 4 కేశవరం నుండి ముప్పర్తివాడు వచ్చి సువార్త చేస్తూ ఉండేవారు. అప్పుడే రెడ్డి గారు దొరికారు వాళ్ళకి. ఆ రెడ్డి గారిని చర్చికి నడిపించారండి వాళ్ళే. మళ్ళీ కేశవరం నుండి గరగపర్రు ఎన్ని కిలోమీటర్లు తెలుసా? కేశవరం నుంచి ఎక్కడ? గరగపర్రు అండి. కొంత ఇంచుమించులు ఇక్కడ నుంచి మనకి ఏమండి మొయ్యేరి ఎంత దూరం, అంత దూరం అండి. నడుచుకుంటా వెళ్ళి ఉదయం వెళ్ళిపోయేవారు, నడుచుకుంటూ వెళ్ళి 3, 4 తిరిగి వచ్చేవారు. ప్రతి బుధవారం ఇటు అయితే గురువారం అటు, ప్రతి వారం 2 రోజులు ఇది చేసేవారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఏమంటే పెళ్ళనో ఏదో శుభకార్యాలు చెప్తాం కొత్తారు కదా, అంజులు తాళాలేసి ఉండే. వీళ్ళ అమ్మగా నాన్నగారు తోకల పిల్లిలో చెరుగొట్టుకుంటున్నారు. వాళ్ళ పిల్లలతో అక్కడికి వెళ్ళేవారు. వాళ్ళు వీళ్ళంతా ఇలా తప్పకుండా రావాలండి, అలాగే వస్తాం. ఇంటికి వెళ్ళామండి, తాళం వేసి ఉందండి. ఎప్పుడు వెళ్ళినా తాళం వేసే ఉంటుందండి. ఎప్పుడు వెళ్ళారు? బుధవారం ఒంటికాడ ఉండరు. బుధవారం మొయ్యారు వెళ్ళి ప్రార్థన చేస్తాం వెళ్తారు. శుక్రవారం వెళ్ళినప్పుడు లేరు. శుక్రవారం చర్చిలో ఉంటారు, 3 తర్వాత వెళ్తే ఉంటారు. 3 దాటిన తర్వాత ఇంటికి వస్తారు. మంగళవారం ఉపవాస ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఇటు ఉండరు. వాళ్ళకి దొరకాలంటే 3 దాటే వెళ్ళండి ఎప్పుడు వెళ్ళినా అని చెప్పేవారు అంటండి. వాళ్ళ అమ్మ నాన్న చర్చికి వచ్చేవారు కాదు, కానీ వీళ్ళ గురించి వాళ్ళు చూడండి ఎంత బాగా అర్థమైంది. మరి మీ గురించి మీ బంధువులకి ఏమైనా అర్థమైందా? నీ ఇంటి వాళ్ళకి ఏమైనా అర్థమైందా? అర్థం అవ్వాలి. అర్థమయ్యే భక్తి చేయాలండి. అర్థమయ్యే భక్తి ఏంటంటే శ్రద్ధ. ఆ శ్రద్ధ మనలో ఉండాలి. ప్రభునందు ప్రియ దేని బిడ్డలారా, ఇంత శ్రద్ధాభక్తులు ఏంటి? రోజు అమావాస్య కాదు, విశ్రాంతి దినము కాదు, ఇప్పుడు ఎందుకంటే ఆమె ఏమంటుందండి, నేను వెళ్ళటం మంచిది, ఇప్పుడు నేను ఏమైనా వెళ్ళటం మంచిది అన్నప్పుడు సరే వెళ్ళి చూడండి, వెళ్ళని పంపించేసాడండి. విషయం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? కొన్ని చెప్పకూడదండి, వాళ్ళు తట్టుకోలేదు కదా. కొడుకు చచ్చిపోయాడు, పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తానంటే ఈలోగా ఏమైపోద్ది అక్కడ? ఏమైనా ఆటకు వచ్చేది దానికి. అర్థమైందా? కొన్ని చెప్పకూడదు, చెప్పకూడదు, చెప్పాలి. అర్థమైందా? నేను వెళ్తాం మంచిది, అంతే. మనకు మంచి జరిగితే నేను వెళ్ళాలి. వెళ్ళమ్మా పంపించాడు. పిల్లరా, దైవజనుడు వచ్చాడు, తర్వాత ప్రార్థన చేస్తాడు, కొడుకు బతుకుతాడు, మళ్ళీ కొడుకుని సంపాదించుకోగలిగింది. ఈ విషయం అంతా కూడా అయిపోయింది. చనిపోవటం అయిపోయింది, బ్రతికిపోవటం అయిపోయింది. భర్తగారి పొలం నుంచి ఇంటికి వస్తలేదు. ఇదంతా అయిపోయిందండి. అన్నీ చక్కబెట్టేది చక్కగా. ఎందుకో తెలుసా? బిడ్డలు లేని సమయంలో బిడ్డలు పొందుకోవటానికి, చనిపోయిన కానీ బ్రతికించుకోవటానికి ఆమె కలిగిన శ్రద్ధ భక్తి. దైవజనుడు చెప్తాడు ఈ మాట, ఇంత శ్రద్ధ భక్తి మా ఎడల కనపరుస్తున్నావు.
అవునండి. మరి ఆ శ్రద్ధ మనలో ఉందా? ఆ భక్తి మనలో ఉందా? ఆలోచన చేయండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మనం ఎప్పుడైతే ఆ శ్రద్ధ కలిగి ఉంటామో, మనం ఉంటామో, దేవుడు కూడా నీ విషయమే శ్రద్ధ కలిగి ఉంటాడు. యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథం 8:6. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలం అంటే నీ కుటుంబం, నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఇంకా ఉంది. అప్పుడు నీ స్థితి మొదట కొంచెముగా ఉంది. కొద్దిగా ఉన్న నీ స్థితి తుదకు నీవు మహా అభివృద్ధిలోకి వస్తావు. మామూలు అభివృద్ధి కాదు, మహా అభివృద్ధిలోకి వస్తావు. ఎందుకంటే నీ మీద శ్రద్ధ నిలిపాడు గనుక దేవుడు. నీ మీద శ్రద్ధ నిలపాలి అంటే ఆయన మీద కూడా నీ శ్రద్ధ కలిగి ఉండాలి కదా, ఆయన మాట మీద శ్రద్ధ కలిగి ఉండాలి కదా. కాబట్టి నీకు మొదటగా కొంచెముగా ఉంది నీకు, ఇప్పుడు నీవు మహాభివృద్ధిలోకి వస్తావు. ఎందుకంటే దేవుడు నీ మీద శ్రద్ధ నిలిపితే, నీ మీద దృష్టి నిలిపితే, అవును తప్పకుండా నిలుపుతాడండి. నీ మీద దృష్టి నిలుపుతాడు, నీ మీద శ్రద్ధ నిలుపుతాడు. ఆ శ్రద్ధ మనలో ఉండాలి. మనలో ఆ శ్రద్ధ ఉంటే దేవుని దృష్టిని ఆకర్షించుకుంటావు నీవు. దేవుడు నీ మీద దృష్టి పెడితే దేవుడు నిన్ను ఇచ్చేస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక కింద చదవమ్మా. నిన్నటి వారమే మనకు ఏమీయో తెలియదు భూమి మీద. సరే. కాబట్టి ప్రియులారా చూడండి, మనము గనక నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా, ఏవండి మనం ఉన్నాం అనుకోండి, బద్ధకంగా మనం ఉన్నాం అనుకోండి, ఆయన మాటకు మనం పెడసోని పెడతాం అనుకోండి, ఏమంటున్నాడు తెలిసే దేవుడు. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెడతారు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యను. నాకు మొరపెట్టినా కానీ, నా ప్రార్థన చేసినా నేను విన్నాను. నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని, నన్ను శ్రద్ధగా ఎదుగుతారంట గాని వారికి నేను కనబడకుందును. ఎందుకంటే నా మాటను నిర్లక్ష్య పెట్టారు, నా మాటను అశ్రద్ధగా ఉన్నారు. చూడు 25 కాడి చదవండి 27 దాకా. నేను చెప్పిన బోధ ఏదియో మీరు వెనక త్రోసివేసితిరి. అది ఎంటలేదు, త్రోసేస్తున్నారు అంటున్నాడు వాళ్ళని. నేను గద్దించాను కూడా అక్కడికి మిమ్మల్ని. మీరు లోబడకపోతే నేను ఎంత గద్దిస్తే సుఖం ఏంటి అన్నాడు దేవుడే. కాబట్టి నేను గద్దించినా కానీ లోబడట్లేదు, చెప్పినా మీరు వింటలేదు. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను. నవ్వుతాడంట దేవుడు. అపాయం వచ్చినప్పుడు బాధపడ్డావు, నవ్వుతాడంట. అంటే మనం ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉంటామో, నీకు అపాయం వచ్చినప్పుడు పట్టించుకోడు నిన్ను అని చెప్తున్నాడు అండి దేవుడు. మీకు భయం కలిగినప్పుడు నేను అపహాస్యం చేస్తా. ఇప్పుడు ఏమైంది? నేను చెప్పినప్పుడు నువ్వు వినలేదే, ఇప్పుడు గొంతులేస్తున్నావు, ఇప్పుడు టెన్షన్ పడుతున్నావు. నేను పట్టించుకోను, నేను అపహాస్యం చేస్తా. దేవుడు మాట్లాడే మాటలు. భయము మీ మీదకి తుఫానులాగా వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు నీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేస్తాను కానీ పట్టించుకోను. ఎందుకంటే నా మాటలు విన్నప్పుడు మీరు శ్రద్ధ నిలిపితే, నా మాటల పట్ల మీరు శ్రద్ధ నిలిపితే, నా ఆజ్ఞల పట్ల మీరు శ్రద్ధ నిలిపితే, మీ విషయమై నేను శ్రద్ధ నిలిపి నేను మీ నివాసమును నేను విస్తరింప చేస్తాను. మొదటి స్థితి కంటే కూడా ఇక ఉన్నతమైన స్థితి ఇస్తాను. వెనకపోతే ఇటువంటి పరిస్థితి వస్తుంది అని దేవుడు ప్రియులారా ఈ సామెత గ్రంథం ద్వారా రాస్తూ ఉన్నాడు. వెనకపోతే ఏమవుతుందో తెలుసండి? దేవుని మాట నిర్లక్ష్య పెడితే ఏమవుతుందో తెలుసండి? ఆయన అశ్రద్ధ చేస్తే ఏమవుతుందో తెలుసండి? చూడండి, ఎబ్రీ పత్రిక
12:17 ఎబ్రీ పత్రిక. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో ఎదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు కదా. పరిశుద్ధ గ్రంథంలో అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా, బద్ధకంగా ఉన్నట్టు వాళ్ళు ఏమైపోయారో అని తెలుసు కదా. మనం వింటున్నాం కదా, మనం చదువుకుంటున్నాం కదా, మీకు తెలుసు కదా. దేవుడు అంటున్నాడు మీరు ఎరుగుదురు కదా. ఏసావు పరిస్థితి ఏంటో తెలుసు కదా. జ్యేష్ఠత్వం అంటేనే నిర్లక్ష్యం. కోరక అమ్మేస్తాడండి జ్యేష్ఠత్వాన్ని. ఎంత నిర్లక్ష్యం కాకపోతే, ఎంత అశ్రద్ధ కాకపోతేనండి. తర్వాత తెలిసింది దీని విలువ. ఏడుస్తున్నాడంట, కన్నీళ్లు కారుస్తున్నాడంట, శ్రద్ధ చూపిస్తున్నాడు, ఎదుగుతున్నాడంట. అతలబొమ్మన్నాడు దేవుడు. ఇప్పుడు సుఖం లేదు కదా. అదే పెద్దోళ్ళు వాడే మాట, ఆ చేతులు కాలేక అదనమాట. మనము మన ప్రార్థన వినే సమయంలో మనం చెయ్యాలి. ఆయన చెప్పినప్పుడు లోబడాలి, పెడసోని పెట్టకూడదు. అప్పుడు నీ మీద శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలాన్ని విస్తరింపచేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. కానీ నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఆయనకు నష్టమేమీ లేదు. నష్టం అంతా నీకే. ఆయన నిర్లక్ష్యం ఉంటాడు. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, తుఫాను లేదా ఒక సుడిగాలి లేదా నీ మీదుగా భయాలు వచ్చినప్పుడు, నువ్వెంత బాధపడినా దుఃఖపడినా నాకేం సంబంధం లేదన్నట్టుగా ఉంటాడు. అంతే కదా. అపహాసం చేస్తాడు. ఏమైంది ఇప్పుడు? సరిపోయిందా? లెక్క సరిపోయిందా అని అడుగుతాడు దేవుడు. అంతవరకు మనం తెచ్చుకుంటాం అవసరమా? ఏమండి, దేవుడి మాటకు విధేయత చూపించినట్టు బైబిల్ ఎంతోమంది ఉన్నారు. వారు ఎంతగానో దీవించబడ్డారు, దేవుడి చేత హెచ్చించబడ్డారు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా అశ్రద్ధగా మనం ఉండకూడదు పిల్లారా. అశ్రద్ధగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు, బద్ధకంగా ఉండకూడదు, సోమరితనంగా మనం ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అలా ఉంటే ఆయనకి నష్టమేమీ లేదు, నష్టమంతా కూడా మనకే. మరి మనం ఎలా ఉండాలి చూడండి. సామెతల గ్రంథం 13:4. సామెతల గ్రంథం 13:4. సోమరి ఆశపడతాడు కానీ వాడి ప్రాణమునకు ఏమీ దొరకదు. శ్రద్ధ గలవారి ప్రాణం, బాగా గమనించండి, శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా ఉండను. శ్రద్ధ గలవారి ప్రాణం ఎలా ఉండదు? నిర్భయముగా ఉంటారు, ధైర్యముగా ఉంటారు, నిశ్చయంతగా ఉంటారు, నిరీక్షణతో ఉంటూ ఉంటారు, ఆదరణతో ఉంటారు. అవునండి, శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా ఉండను. ఏ తొందరలకి ఏమీ కూడా ఏం కాదు పిల్లారా. కనుకనే శ్రద్ధ కలిగి ఉండటం వల్ల కలిగే ఆశీర్వాదం ఎంత అద్భుతమండి. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు అంటాడు కదా ఇందాక. శ్రద్ధ గలవాడు ఏమవుతాడు? ఐశ్వర్యవంతుడు అవుతాడు. మనం శ్రద్ధ కలిగినట్టు వారుగా ఉండాలి. అంతేగాని దేవుని బిడ్డలుగా ప్రభునందు పిల్లారా మనం దేవుని కొరకు ప్రయాసపడటానికి ఇష్టపడాలి. దేవుని లేనప్పుడు ఒకవేళ మనకు తెలియకపోవచ్చు. దేవుని కలిగిన తర్వాత మనం సుఖం కోరుకోకూడదు, రిస్క్ కోరుకోవాలి, రిస్క్ తీసుకోవాలి, సుఖం కోరుకోకూడదు. అర్థమైందండి? ఎందుకు అంటే ఒక వాక్యం చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 21:17. సామెతల గ్రంథం 21:17. సుఖభోగముల యందు వాంఛ అంటే ఆశ, నేను సుఖపడాలి అని సుఖభోగముల యందు వాంఛ గలవానికి లేమి కలుగుతుంది. లేమి కలుగుతుందంటండి. యెహోవా యందు భయభక్తులు గలవారికి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. కానీ ఇక్కడ వాక్యం చూసినట్టయితే ఏంటంటే అది సుఖభోగములు. నేను సుఖంగా ఉండాలి, నేను భోగంగా ఉండాలి, నేను సుఖభోగాలు అనుభవించాలి. ఎప్పుడు కూడా దేవుడి బిడ్డలు ప్రయాసపడటానికి ఇష్టపడాలి. ఒక ఆత్మ నీ ద్వారా రక్షణ పొందాలని ప్రయాసపడాలి. నువ్వు కనీసం ఏం చేయకపోయినా ప్రార్థన చేస్తూ, కొంత సమయాన్ని వెచ్చిస్తూ, నువ్వు భారము కలిగి హృదయం నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలి పిల్లారా.
సుఖభోగములు యందు వాంఛ కలవానికి లేమి కలుగుతుంది అని పరిశుద్ధ గ్రంథం ఎంతో స్పష్టంగా చెప్తుందండి. అయితే మనందరం యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం కదా. అయితే మనం ఎటువంటి విషయాలు శ్రద్ధ కలిగి ఉండాలో ఒక మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 మాటలు చదువుదాం. 4వ అధ్యాయం. కాబట్టి సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై. దేని మీద శ్రద్ధ కలిగి ఉండాలండి? యేసుక్రీస్తునందున మన అందరము కూడా దేని మీద శ్రద్ధ కలిగి ఉండాలి? ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకున్నటలో శ్రద్ధ. కాపాడుకున్నటలో, చెడగొట్టడంలో కాదండి. ప్రభు ఇచ్చినట్టు ఐక్యత, పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ఐక్యత, పరిశుద్ధాత్మ ద్వారాగా దేవుడు సంఘంలో కలగజేసినట్టు ఆ ఐక్యతను కాపాడుకునే విషయంలో ఏం కలిగి ఉండమంటున్నాడు? శ్రద్ధ కలిగి ఉండమంటున్నాడు. పరిశుద్ధాత్ముడు దేవుడు మనకెన్నో అనేక కులాలు, అనేక మతాల్లో నుంచి, అనేక ప్రాంతాల నుంచి, అనేక పరిస్థితుల మధ్య నుంచి వచ్చాం. కానీ మనందరం ఇలాగా పక్కన ఎవరు కూర్చున్నారని భేదం లేకుండా అందరూ సమభాగంగా కూర్చున్నామంటే ఇది పరిశుద్ధాత్మ దేవుడు కలగజేసిన ఐక్యత. ఎవరు కలగజేసింది? హెచ్చుతగ్గులు లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా, నేను వారి పక్కన కూర్చోను, వీళ్ళ పక్కన కూర్చోను అని అనుకోకుండా అందరిలో చూడు ఐక్యత పెట్టాడు. చూసారా? ఏక మనసు పెట్టాడు. చూసారా? అది పరిశుద్ధాత్ముడు కలగజేసిన ఐక్యత. ఈ ఐక్యతను ఏం చేయాలి? మనం కాపాడుకోవాలంటే అటువంటి ఆలోచనలు రాకూడదు. అలాంటి ఆలోచనలు రాకూడదు. అవునండి. మనం బయట, మన ఇంటికి కాడ మనం ఏంటో, ఇక్కడ అందరము సమానమే. మనం అందరము సమానమే. ఇంగ్లాండ్ దేశంలో రాణి ఆ దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఆదివారం చర్చికి వెళ్ళి ఆరాధనకి వెళ్తుందండి ఆవిడ. ఆదివారం ఆరాధనకి వెళ్ళి ఆరాధన చేయడానికి వెళ్ళింది. ఆ రోజు కొంచెం ఆలస్యమైందంట ఆమెకి. సరే, ఆమె వెళ్ళినప్పుడు ఎక్కడ ఖాళీ ఉందంటే ఒక ముసలామె, ఒక పేదరాలు ప్రార్థన చేస్తుందంట మొక్కళ్ళలోంచి. ఈవిడ ఆ పక్కకి వెళ్ళి ఈవిడ మొక్కళ్ళలోంచింది ప్రార్థన చేస్తుందంట. రాణి కదా ఎంతైనా. ఆమె వేసుకున్న బట్టలు ఇవన్నీ కూడా కొంచెం ఆ సువాసన ఎదిలినట్టు ఉంటాయి కదా. ఆ పక్కన ఉండగానే ఈమెకి ఉలుక్కు బడితులకి ఎవరబ్బాని చూతులు రాణిగారు. అబ్బా బాబోయ్, రాణిగారు అని చెప్పి గబగబగబ వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళిపోయి కూర్చుందట. అయ్యి బాబు, రాణిగారు పక్కనే కూర్చోలేనని. అప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు సప్పుడైంది ఇవిడికి. ప్రార్థన ఆమెనని అలా చూసినప్పటికి ఇవి లేదు. అప్పుడు ఇంకా ప్రార్థన చేస్తున్నారు అందరూ. పల్లె చూతులకి, వెనక్కి తిరుగు చూతులకి ఎక్కడెక్కడ ఉంది. ఈ ముళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ పక్కన కూర్చుందంట. ఆ పక్కన మొక్కలు ఉంచిందంట. మళ్ళీ చూసిందంట లేకపోతే చేయట్టుకుని, ఇక్కడ నువ్వు నేను అందరం ఒకటే, హెచ్చుతగ్గులేమి. అక్కడ రాణిని, ఇక్కడ నేను ఒక విశ్వాసిని, నువ్వు ఒక విశ్వాసివి, నేను ఒక విశ్వాసిని, కూర్చో అందంటండి. ప్రభునందు పిల్లరా, ఇది ఎవరు కలగజేశారంటే పరిశుద్ధాత్ముడు కలగజేశాడు. పరిశుద్ధాత్మ అందుకే ఆత్మ కలిగించు ఐక్యం కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుసు మీరు పిలువబడ్డారే పిలుపునకు తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను బ్రతిమలాడుతున్నాను. ఈ పత్రిక జైల్లో ఉండగా రాశాడండి. ఈ పత్రిక బయట రాయలేదండి. ఆయన సువార్త నిమిత్తం జైల్లో వేసేశారు పౌలు గారిని. ఆ జైల్లో ఉండి ఎఫెసీ సంఘానికి ఈ లెటర్ రాసి పంపించాడు. ఆయన లెటర్ చదువుకుంటూ ఉండేవారు వీళ్ళు పదే. అదే లెటర్లు నేటి కాలం సంఘానికి ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయండి. ఆయన జైల్లో ఉన్నప్పటికీ కూడా కానీ సంఘం ఇలాగ ఉండాలి అని ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన మాటలండి. ఇది ఆ రోజునైనా ఈ రోజునైనా మనకైనా ఏ దేశస్తులకైనా ఒకటే. ఇది
కాబట్టి ప్రియా దేవుని బిడ్డలు, ఒకరి ఎడల ఒకరు మనం ఎలా ఉండాలో, ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలో, ఒకరి యందు ఒకరు సహించువారుగా. అంటే సహించడం అంటే ఏంటి? కొన్నిసార్లు కొన్ని అపార్థాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆమె నన్ను ఇంత మాట అందండి, ఆయన నన్ను ఎలాగ అన్నారండి అని. సహించడమే. నువ్వు సహించుకుంటే రేపొద్దున అన్నవాళ్ళకి అర్థమవుతుంది, అయ్యో అనవసరంగా నేను అన్నానే, పశ్చాత్తపడతారు. నువ్వు సహించుకోకపోతే, నువ్వు తిరగబడితే గొడవ అవుతుంది, అది అన్యులకు మంచిగా వెళ్తుంది, అవమానం అయిపోద్ది. ప్రతి విషయంలో కూడా సహించుకుంటే చాలు. దేవుడు తర్వాత కాలంలో నిన్ను పని పెడతాడు. లోకం అంటుంది కదా, పడ్డవాడు సహించుకోవాలి, ఒకరొకరు సహించుకోవాలి. అవే కుదరదండి, అలా కుదరదండి, ఆవిడ పక్కనే కూర్చోనండి, ఆయనతో నేను మాట్లాడినండి, ఇలాంటివి మనకు ఉండకూడదండి. అంటే ఇంకా మనం సావలేదని అర్థం. సావలేని గింజ ఏమవుద్ది? మరోదు మొక్క రాదు. చచ్చిపోయిన గింజ మొక్క వస్తుంది. సావకపోతే ప్రభుకు పని చేయం. సాస్తే నీలో ఒక మంచి మొక్క ఏవండి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. చూడు, తీతు రాసిన పత్రిక 3:8 ఇంకొక మాట చదువుకుని కొన్ని మాట జ్ఞాపకం చేసుకుని ముగిద్దాం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అంటే ఎవరో దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎవరో విశ్వాసాలు అంటున్నారండి. ఎవరండి? నేనే అని చెప్పాలి. విశ్వాసం అంటే మళ్ళీ అంటే మనం విశ్వాసం కాదన్నట్టు వచ్చేద్దే. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధ. దేని మీద శ్రద్ధ పెట్టాలి? సత్క్రియ చేయటంలో శ్రద్ధ కలిగి ఉండాలి. రక్షించబడ్డాం, ఏమండి, బాప్తిసం పొందేసాం, చర్చికి వస్తున్నాం, వెళుతున్నాం, సత్క్రియ లేదు. సత్క్రియ ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరి జీవితాల్లో. సత్క్రియ చేయటంలో శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి. ఏమండి? ఏ క్రియ? సత్క్రియ చేయుట యందు, శ్రద్ధగా చేయుట యందు మనసుంచునట్లు ఈ సంగతులను గూర్చి దృఢంగా చెప్పు సంఘానికి. ఓ తీతు, సంఘానికి దృఢంగా చెప్పు, ఖచ్చితంగా చెప్పు, గట్టిగా చెప్పు. సత్క్రియందు ఏం కలిగి ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. సత్క్రియ అంటే ఏంటి? మంచి అంటే ఏంటి? సత్క్రియ అంటే ఏంటండి? ఏమండి? మనం ప్రతి విషయంలో ప్రభుని మహిమపరచడం, ప్రతి విషయంలో ఘనపరచడం అండి సత్క్రియ. చూడండి, ఆదికాండము 4:6 చదవండి, అక్కడ కొంత అర్థమవుద్ది మీకు. ఆదికాండము 4:6 నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా. ఆగమ్మ, సత్క్రియ ఎందుకు శ్రద్ధ నిలపాలి అంటే, సత్క్రియ చేస్తే తలకై పైకి ఎత్తుకుంటావు నువ్వు. ఏ క్రియ చేస్తే? దుష్టక్రియ చేస్తే తల దించుకుంటావు. అంటే నువ్వు తల ఎత్తుకునేటట్లుగా ఉండాలి. ఏ క్రియ చేయాలి? సత్క్రియ చేయాలి. సంఘం విశ్వాసులను మనం సత్క్రియ, కృతజ్ఞత కూటమే పెట్టం మనం. చాలామంది ఏమంటే సంవత్సరంకి ఒకసారైనా స్తుతి కూటం పెట్టారండి మీరు ఎప్పుడైనా? చాలామంది పెడతారు, కానీ చాలామందికి అలవాటు ఉండదు. ఎందుకు అంటే కుదరకపోవచ్చు, ఇంటి దగ్గర కుదరకపోయినా ఎవడు మరో విధంగానైనా ఆ సత్క్రియలో పాలు పొందాలి కదా. ఏమండి, అన్యులు ఏమంటారో తెలుసా? ఒరే బాబు, ఇప్పుడు అంత అవసరమరా? అప్పులు చేసి మరీ ఏదో అమ్మాయి రవేశ్వర అయిపోయిందని పెద్ద బంతే చేస్తున్నాం, వద్దురా బాబు అంటారు పెద్దవాళ్ళు. అందరి దగ్గర తిన్నాను నేను, ఇప్పుడు అందరి దగ్గర తిన్నాడు వీడు అడుగు ముద్దట్లేదు అంటారు రేపు పొద్దున్న. ఇది అన్యులని మాట అండి, అంటారా లేదా? మీ దగ్గర ఎప్పుడు అనలేనట్టున్నారు అంటారా? మరి ఏ మేర కలగ చూస్తారా? అలాగే మనం కూడా అందరూ సుతుకూటాలకు వెళ్తాం, అక్కడ అన్ని చోట్ల తింటున్నాం. మరి మనం కూడా పెట్టాలి కదండి, కనీసం సంవత్సరంకి ఒకసారైనా సంఘాన్ని పిలిచి
అవ్వా, అంత కూడా తెలియదా? అది కూడా తెలియదు మనకి. పోనీ ఇంటికాడ కుదరకపోతే అది తెచ్చేది ఇక్కడ పెట్టచ్చు కదా, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చండి. సంవత్సరానికి ఒక్కసారి కూడా కొత్త పూట పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి. కానీ ఏంటంటే ఏం సాధించావు, ఏం సంపాదించావు? సత్క్రియ అనేది దేవుణ్ణి సత్కరించాలి, దేవుణ్ణి కనపరచాలి. నీ స్తోమతను బట్టి, నీ స్థితిని బట్టి. అసలు ఆలోచనే ఉండదండి చాలామందికి. ఏదో జ్ఞాపకార్థ కూటమో లేకపోతే ఇంకో కూటమి పెడితే అదే అలా అయినా పర్లేదు, ఏదో కారణాన్ని ఒకటి పెడితే, కానీ ఒకటన్నా పెడితే కానీ దేవుడికి మహిమ కదా ఏమండి? అదేదో మాకు తెలియనట్టుగా చూస్తున్నారు టీవీలో చాలామంది. ఈ సంవత్సరం పెట్టండి, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నాకు కానుక ఒక్కలేదు. బియ్యం కూడా నేను ఎత్తాను, మరమరాలు శనగపప్పు పంచి పెట్టకండి, వచ్చినప్పుడు భోజనం పెట్టండి, సాంబార్ ఇసి. ఏమండి, మీ వల్ల కాదు అంటూ వాళ్ళకి చెప్తున్నాను నేను. స్తోమత లేనట్టు వాళ్ళకి చెప్తున్నాను, స్తోమత కలిగిన వాళ్ళు పెట్టండి. సంఘం అంతా వచ్చి మీ ఇంట్లో వారి యొక్క పాదం పెట్టడం, ప్రభు వచ్చి పాదం పెట్టినట్టు అండి. మీకు ప్రభు చెప్పాడు కదా, మిమ్మల్ని ఎవరు చేర్చుకుంటారో శుభం చెప్పండి ఆ ఇంటికి. మీ ఇంటికి శుభం అక్కలేదా? ఈ 2005లోనైనా సౌండ్ సిస్టాలు ఏమి లేకపోయినా మీ అన్ని గదుల్లో కూర్చోబెట్టి ప్రార్థన చేద్దాం. అయ్యి బాబా అందరూ తొక్కేరండి మా ఇల్లు అంటే, తొక్కితేనే ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సత్క్రియ చేయాలండి. సత్క్రియ చేస్తే తల ఎత్తుకోవా? సత్క్రియ చేయని ఎడల వాకిట్లోనే పాపం పొంచి ఉంటుంది. అంటే నీ ఇంట్లో వాకిట్లో ఏముంటుంది? పాపం పడగిప్పు ఉంటుందండి, కోటేయటానికి. అర్థమైందండి? సత్క్రియ చేయకపోతే ఏంటి అంటే పాపం ఉంది అక్కడ, నీ వాకిట్లో ఆ పాపం నిలిచి ఉంటుంది. దేవుని బిడ్డలు అడుగుపెట్టినప్పుడు తొలగిపోతుంది, ఆ శాపం తొలగిపోద్దండి. ప్రియ దేవుని బిడ్డలారా, పెట్టమని దేవుడు అడగడం, పెట్టమని మేము అనం. సందర్భం వచ్చింది కాబట్టి వాక్యం చెప్తున్నాను. సత్క్రియ విషయంలో శ్రద్ధ కలిగి ఉండమంటున్నాడు ఇక్కడ. సత్క్రియ లేదు కనుకనే వాకిట్లో పాపం పొంచి ఉంది. ఆ పాపం పొంచి ఉంటే ఏం చేశాడు? తమ్ముడిని చంపేశాడు. ఏమండి, సాతానుడికి నిలయంగా ఉండదు అక్కడ. అర్థమైందండి? ఆయన హృదయం సాతాను నిలయంగా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనం దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నామో మనం కూడా అది చేయాలి. అంతే కదా, దేవుడిని మనం ఏది కోరుకుంటున్నామో మనం కూడా దేవుడికి ఘనపరచడానికి అది చేయాలి. అది అట్నుంచే తప్ప. ఏమండి, జలక్కంట 2 కూతుళ్ళు అంట. అబ్బా భలే చెప్పేసారండి బాబా. నేను ఆ ప్రశ్న ఎక్కడుందో రాయమని చెప్తాను అనుకుంటున్నాను నేను. ఓకే, అది రాయని, ఇంకా మీకు అందరూ బాగా తెలిసిపోయింది కదా. సరే, మంచిది. కాబట్టి చివరి మాట చెప్తున్నాను చూడండి, చివరి మాట చెప్తున్నాను ఏ విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం చివరి మాట. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం బైబిల్ నుండి వరకు తీయండి. దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు, మిమ్మల్ని నడిపించినట్టు వారు, ఏమండి, వారి యొక్క ప్రవర్తనను మీరేం చేయాలి? శ్రద్ధగా తలంచండి. వారి విశ్వాసాన్ని గమనించండి. ఎందుకు అంటే ఆ విధంగా నేను కూడా అటువంటి యొక్క ప్రవర్తన కలిగి ఉండాలి, అటువంటి విశ్వాసాన్ని నేను కలిగి ఉండాలి అని మనస్సు మనం కలిగి దాని మీద శ్రద్ధ నిలపండి. ఇప్పుడైనా శ్రద్ధ నిలపండి. అవును ప్రియులారా,
శ్రద్ధ గలవారి ప్రాణం పుష్టిగా ఉంటుంది. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. కాబట్టి ప్రియా దేని బిడ్డలారా, అశ్రద్ధగా యెహోవా కార్యములు చేయువాడు శాపగ్రస్తుడు. ఈరోజు ఒక తీర్మానం చేసుకు వెళ్దాం. అవునండి, దేవుని యొక్క మాట పైన శ్రద్ధ నిలుపుదాం, ఆయన సన్నిధి పైన శ్రద్ధ నిలుపుతాం. ఎంతవరకు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అన్నట్టుగా ఉండాలి. కొత్త సంవత్సరానికి ఎన్నో రోజులు లేదు. కొత్త సంవత్సరంలో అలా కాదు, ఏదైతే నీ కోసం సిద్ధపరిచాడో అన్ని ఈవులు దేవుడు నీకు ఇవ్వాలి, అన్నీ నువ్వు పొందుకోవాలి. ఆయన సిద్ధంగానే ఉంచుతాడు. మనం సరిగ్గా సిద్ధపడలేకపోవడం వల్ల ఏమవుతుంది? ట్రైన్ కాడికి స్టేషన్కి వెళ్తే బండి వెళ్ళిపోయింది. అలాగా సమయానికి మనం సిద్ధపడకపోతే అది ఇంకోటికి పోద్ది. యోధా కొరకు సింహాసనం పెట్టాడు, యోధా కొరకు సింహాసనాన్ని ఉంచాడు, ఓ కిరీటాన్ని ఉంచాడు. కానీ ఎవరికి వెళ్ళిపోయింది? అది మత్తికి వెళ్ళిపోయింది. కాబట్టి నీ కోసం చెట్టింది మరొకరికి వెళ్ళకూడదు. నీ కోసం చెట్టింది నీకే పొందాలి అంటే శ్రద్ధ కలిగినట్టు వారుగా ఉండాలి. శ్రద్ధ కలిగినట్టు వారుగా, శ్రద్ధతో వెతికివారుగా, శ్రద్ధతో ఐక్యతను కాపాడుకునేవారుగా, ఇంత శ్రద్ధాభక్తులమై అడుగు కనపరుస్తున్నావు, నేను నీ కొరకు నేనేం చేయాలి అని దైవజనుడు అడుగుతాడు. ప్రభువు కూడా అంటున్నాడు, నీకోసం నేనేం చేయాలి, నీకోసం ఏం చేయాలి? ఆ గుడ్డువాడు కేకలు పెడతాడు, దావీదు కుమారుడు నన్ను అయ్యా దాటిపోవద్దని కేకలు పెడతాడు. పిల్లమన్నాడు, అందరూ నోరు ముయ్యమన్నాడు. యేసుప్రభువుని పిల్లమన్నాడు, పిలిచాడు. నేను నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావు అంటే వాడుకున్నటి ఆసక్తి, వాడుకున్నటి యొక్క పట్టుదలతో అందరూ నోరు ముయ్యన్నా కానీ నోరు ముయ్యకుండా, ఓ దావీదు కుమారుడా యేసు అని కేకలు పెడుతుంటుంటే వాడిని దగ్గరికి పిలిపించుకుని, నేను నీకు ఏం చేయమంటావు అయ్యా, చూపు దయచేయి అన్నాడు. వెంటనే చూపించాడు, అంతే. ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని దేవుడు చూస్తాడండి. మనల్ని ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటాడు ఆయన. కానీ ఇంతవరకు ఆ లెక్క వేరుగా ఉండాలి, ఈ రోజు నుంచి లెక్క వేరుగా ఉండాలి. ఈ సంవత్సరం పూర్తి కాక మునిపే మనలో శ్రద్ధతో వాక్యం వినటమే కాదు, ఆ వాక్యాన్ని అనుసరిస్తూ ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఆయన చిత్తాన్ని చేద్దాం. అవునండి, ఆ విధంగా మనం సిద్ధపరుచుకుందాం. దేవుడు ఎందుకు నిన్ను దీవించడం, ఎందుకు దాటిపోతాడు నిన్ను ఏమాత్రం దాటిపోడు, నిన్ను ఆశీర్వదించి వెళ్తాడు ఆయన. ఎవడు నిన్ను దర్శించి వెళ్తాడు, నీ సమస్యకు పరిష్కారం చూపించి వెళ్తాడు. నీ పరిస్థితులు ఏ అయినా సరే చక్కబెట్టి వెళతాడండి. కానీ నీవు ఎలా కనిపించాలంటే శ్రద్ధ కలిగి, శ్రద్ధత శ్రద్ధ ఉండాలి. వాక్యం విషయంలో, ఆజ్ఞల విషయంలో, కట్టడ విషయాల్లో, విధుల విషయాల్లో, ఆయన సన్నిధికి వచ్చే విషయంలో, ప్రార్థించే విషయంలో, వాక్యం ధ్యానించే విషయంలో, ఏమండి ఆయన సత్కార్యం చేసే విషయంలో, సత్క్రియ చేసే విషయంలో మనం ఎప్పుడైతే శ్రద్ధ కలిగి ఉంటామో అది వ్యక్తిగతమైంది. మన ఎవరికో కనిపరచడం గురించి కాదు, నీకు నీ ప్రభు మీ ఇరువురు మధ్యలో చక్కని సత్సంబంధం కలిగినటి పరిస్థితి ఉండడానికి నీలో అటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి. ఏమన్నా ఎక్కడో 4 గోళ్ల మధ్య జరిగిందండి అది, కానీ ప్రపంచంలో మారుమోగిపోతలేదా? పైగా ఆమెను గనురాలు అని, మొట్టమొదటి గనురాలు కాదు, బైబిల్లో రాసినప్పుడు గనురాలు ఎందుకు రాశారంటే దేవుణ్ణి గణపరిచింది కనుక. ఏమండి పిల్లరా, ఆమె గనురాలు అని చెప్పి రాయబడింది. ఆమె పేరు కూడా రాయబడలేదు, సునేమి ఆ ప్రాంతం పేరు రాయబడింది. ఏమైనా ఆమె చేసిన దాన్ని బట్టి గనురాలు. ఎన్ని శతాబ్దాలు వెళ్ళిపోయాయండి, ఎన్ని తరాలు వెళ్ళిపోయి, 100 సంవత్సరాలు వెళ్ళిపోయి. కానీ ఇప్పటికీ కూడా ఆ మాట మనల్ని ప్రోత్సహించట్లేదా? మనం పురుగులు పుట్టలేదండి. మనలో ఒక రకమైన శ్రద్ధ, ఆ భావన కావాలని, కలగాలని, ఆవిడ వల్లే కలగాలని అనిపించట్లేదా? ఎంత ఆశీర్వాదకరంగా ఉందండి. 4 గోళ్ల మధ్య ఆమె చేసిన ఆ భక్తి దేవుడు ప్రపంచానికి సాడుతున్నాడు. ఆయన నచ్చింది అది. అలాగే నీ శ్రద్ధ ఆయనకు నచ్చాలి. నీవు ప్రతి విషయంలో శ్రద్ధ చూపించాలి. అప్పుడు దేవుడు నీ విషయమై తప్పకుండా శ్రద్ధ చూపిస్తాడు. నీ నివాసము ఏమవుద్ది? యోబు గ్రంథంలో చెప్పినట్లుగా చదవడం అన్నమాట 8:6లో నీ నివాసం ఎలాగుంటుంది?
వర్ధిల్లుతుందంట. ఇంకా మొదట ఉన్న స్థితి కంటే మొదట నీకు కొంచెముగా ఉన్నావు, తుదకు నీవు మహాభివృద్ధి ఇంకా అసలు దాన్ని ఎవరు వివరించలేమండి. మహాభివృద్ధి వెళ్తావు. ఎప్పుడంటే దేవుని విషయమై శ్రద్ధ కలిగి, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి, అంతేకాదు నువ్వు చదివే విషయంలో కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. నువ్వు వాక్యం చదివే విషయంలో నువ్వు ఎన్న వాక్యం మళ్ళీ మూసేసి మళ్ళీ ఆదివారం బైబిల్ పెట్టుకోవటం కాదు. మళ్ళీ ఎన్న విషయాలు మళ్ళీ దాన్ని తరికించి మళ్ళీ ధ్యానం చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మరో కోణంలోంచి నీతో మాట్లాడతాడు. తెలుసండి, మరో కోణంలోంచి మాట్లాడతాడు. ఎన్నో కోణాల్లోంచి నీకు అవసరమైన రీతిలో మాట్లాడతాడు, ఆదరిస్తాడు. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా ఏ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాం, ఏ విషయంలో అశ్రద్ధగా ఉన్నాం, ఏ విషయంలో బద్ధకంగా ఉంటున్నాం, ఏ విషయంలో సోమరులుగా ఉంటున్నాం, అలా వద్దు. మనం శ్రద్ధ కలిగి ఉందాం. ప్రతి విషయంలో కూడా దేవుని పిల్లలుగా ప్రభు మెచ్చుకునేటట్లుగా శ్రద్ధ కలిగి ఉందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. తండ్రి, వందనాలయ్యా, స్తోత్రాలు. మరొకసారి మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధికి నడిపించారు. నీ సన్నిధిలో మమ్మల్ని ఆలోచింపచేశారు. అశ్రద్ధగా చేయకూడదన్నావు. అశ్రద్ధగా చేయటం వల్ల కలిగే నష్టాలు మాకు ముందు పెట్టావు. శ్రద్ధ కలిగి ఉండడం వల్ల కలిగే ఆశీర్వాదాలు, ఆ దీవెనలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో ప్రభువా. అయితే మాకు అటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఇవ్వాలని, మాలో శ్రద్ధను నిలపాలని నీవు నాతో మాట్లాడి మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. ఇప్పుడు మా ముందున్న బల్లలో తోడుగా ఉండి దీవించి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. పరిశుద్ధుడైన తండ్రి, స్తుతులు, వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. మరి సమయంలో ఇదిగో నాయనా, ఈ 2025వ సంవత్సరం ప్రభు చివరి నెల, ఈ డిసెంబర్ నెలలోకి మమ్మల్ని నడిపించావు. ఈ రెండో పునరుద్ధానంలోకి తోడుకొచ్చావు తండ్రి. మరొకసారి ఇదిగో ఈ చివరి నెల చివరిసారిగా నీ బల్లకు వచ్చాము తండ్రి. నాయన, ఇదిగో రొట్టె పట్టుకుని ప్రార్థిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నాయన. మీ శరీరాన్ని మాకు ఆహారంగా ఇచ్చారు. ఈ రొట్టెని ప్రభు విరిసి మేము భుజిస్తూ ఉండగా నీ మరణ పునరుద్ధానం ప్రచురించు వారిగా తండ్రి మమ్మలను దీవించమని, ఈ రొట్టెను ఆశీర్వదించమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అలాగే మరొక వాక్యం చదువుదాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడెల్లను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పాను. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ గల ప్రభువా, ఇదిగో నాయన, భోజనం అయిన తర్వాత పాత్ర ఎత్తి ప్రార్థిస్తే ఇదిగో నిబంధన రక్తం అని చెప్పారు. నా శరీరము తిని రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడని చెప్పారు. ఈ పాత్రలో నీ రక్తం ప్రోక్షించు తండ్రి. ఆయన నీ శరీరం తిని రక్తం త్రాగి నీ మరణ పునరుద్ధరణ ప్రచురిస్తూ నీ సాక్షులు ఉండినట్లు ఈ పాత్రలను దీవించమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, వందనాలు. ఈ సమయంలో మరొకసారి మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క బలలో పాలు పొందే భాగ్యం మాకు ఇచ్చారు. ఆ విధంగా పాలు పొందిన బిడ్డలందరినీ దీవించు నాయన. ఒక్కరిని బట్టి వారి కుటుంబాలకు సంపూర్ణ రక్షణ ఇవ్వండి, ఆశీర్వదించండి.
నీ రాకడ ఆలస్యమైతే ఇంకా రక్షణ లేనివారు, ఈ బల్లలో పాలు పంపులు లేనివారు, వారు కూడా ఈ గొప్ప రక్షణ దయచేసి ఈ ఆశీర్వాదకరమైన బలలో పాలు పొంది కృపనివ్వండి. పాలు పొందిన బిడ్డలందరినీ దీవించు నాయన. ఎవరైతే తప్పిపోయారో వారిని క్షమించి నాయన మరలా వచ్చి కొత్త సంవత్సరంలో పాలు పొందడానికి అవకాశం కల్పించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలా కేక్స్ ఇచ్చినట్టు ఆ ఆనుకు కుటుంబాన్ని మరింతగా దేవుడు దీవించుగాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఈ సమయంలో ఇంతవరకు ఈ ఆరాధన అంతట్లో తోడుగా ఉన్నారు ప్రభువా. ప్రారంభం నుండి చివరి వరకు తోడై ఉన్నారు. పాటల్లో ప్రభువా, వాక్య పఠంలో, ఆరాధనలో, వాక్య పరిచర్యలో, సమర్పణలో, నాయన బల్ల కార్యక్రమంలో, ఆశీర్వాదంలో కూడా మీరు తోడై ఉన్నందుకు స్తోత్రం ప్రభువా. నీ సన్నిధికి వచ్చిన బిడ్డలు ఎవరు ఎటువంటి ఆ సమస్యతో వచ్చినా ఆ సమస్యకు పరిష్కారం చూపించి పంపించండి. ఎవరు ఎటువంటి అనారోగ్యంతో ఉన్నా వారిని స్వస్థపరిచి పంపించండి. వారే కాదు, వారి కుటుంబ సభ్యుల్లో ఒకవేళ ఎవరైనా ఇంటి దగ్గరే ఉంటే కనుక వారిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే చదువుకుంటున్న బిడ్డలకు చక్కని జ్ఞానము, తెలివి వేసి ఇచ్చి ఉన్నతమైన చదువులు చదవటానికి మంచి మార్కులతో పాస్ అవటానికి సాయం చేయండి. నిరుద్యోగులుగా ఉన్న వారికి తగిన జాబులు ఇప్పించండి. జాబులు చేయిస్తున్న వారిని ప్రమోషన్లు ఇప్పించండి. వ్యాపారాలు చేసుకునే వారిని వ్యాపారాలు దీవించండి. చేతి పని చేసుకునే వారికి రెక్కలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. పాడి పంటలు ప్రభువా కలిగిన వారిని దీవించి ఆశీర్వదించండి. అలాగే వారి ప్రాణాల్లో తోడై ఉండండి. వారి ప్రయత్నాలన్నింటినీ సఫలపరుచు తండ్రి. నాన్న ఎవరి ప్రభు ఆందోళనలో, కలవరంలో, చింతనలో ఉన్నట్టయితే నేను వారికి పట్ల దయ చూపించి వారి కుటుంబాల్లో గొప్ప కార్యం చేసి మేలు చేయండి. ముఖ్యంగా ఈరోజు రాత్రి ఇదిగో పాపారావు గారి ఇంటి దగ్గర వారి కుటుంబ పక్షంగా ఈ క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేసుకున్నారు. ఘనంగా జరిగించండి. నీ నామ మహిమార్థంగా జరిగించండి ప్రభువా. అక్కడ చుట్టూ నీ కంచె ఉంచండి. ఆత్మ సంచారం జరిగించండి. ప్రతి విధమైన చీకటి పారదోలండి. నీ ప్రత్యక్షతను అనుగ్రహించి మహిమలు తెచ్చుకోమని, అలాగే ఇంతవరకు కాసి కాపాడిన తండ్రి ఇక ముందు కాసి కాపాడమని, ఎత్తబడిన వాక్యాన్ని ఫలింప చేయండి. అర్పించబడిన ప్రతి అర్పణ అంగీకరించి నీ సేవ మీద వాడుకోమని, ఇంతవరకు కాసి కాపాడిన తండ్రి ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. పరిచర్య చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఉండండి. దేవుని ప్రేమయు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడిన మాకు నీ యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు అందరికీ సదా తోడై కడ వరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.